టమాటా రైస్ను ఈజీ పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత రైస్ని వేసి రైస్కి సరిపడా సాల్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ పేస్ట్ అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇంకా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వేరుశనగపప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టమాటా రైస్ రెడీ అయిపోయింది. 2 మినిట్స్లో ఈజీగా టేస్టీగా టమాటా రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.